శంకర్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ 13వ తేదీన మేము సభ పెట్టాం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కేఆర్ఎంబీ పరిధిలోకి మన ప్రాజెక్టులు వెళ్ళడం అనేటువంటి అంశం మీద అన్నది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. కావాలి అదే రోజు పట్టుకొచ్చి మేడిగడ్డ మీటింగ్ పెట్టారు, మేడిగడ్డకి విజిట్ కార్యక్రమం పెట్టారు. ఇది పొలిటికల్ స్ట్రాటజీ తప్ప ఇందులో ఏం లేదన్నది బీఆర్ఎస్ మాట. మీరేమంటారు? మురళి గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, టీవీ9 ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తాయి. కొంత నాకు ఒక 2 నిమిషాలు సమయం కావాలి దీంట్లో క్లియర్ చెప్పడానికి. చెప్పండి. 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు, ఆ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు 2014లో ఆ డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు చాలా స్పష్టంగా కేఆర్ఎంబీ అనేది సృష్టికర్తలే కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలు. ఆ రోజు పార్లమెంటులో ఆ బిల్లుని తయారు చేస్తున్నప్పుడు గత ట్రిబ్యునల్స్ కానీ, బచావత్ అవార్డులు కానీ ఇచ్చినటువంటి కేటాయించినటువంటి కేటాయింపుల జోలికి వెళ్లకుండా మిగిలిన వాటినే పంచమని ఆ బిల్లులో పొందుపరిచినప్పుడు, ఆ రోజు బిల్లు తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? మేము దగ్గర ఉండి అన్ని విషయాలు చాలా స్పష్టంగా భవిష్యత్తు తెలంగాణ ఏ రకంగా ఉండాలనో అన్ని కోణాల నుంచి ఆలోచించి జయరాం రమేష్ గారి చేతుబట్టి మేమే రాయించినామని గొప్పలు చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆ రోజు నోరు మెదపలేదు? వాస్తవంగా మురళి గారు 2000 కాదు శంకర్ గారు, చిన్న ఇంటర్వెన్షన్. ఈ మొత్తం ఎపిసోడ్లో చెప్పండి. పెద్దమ్మ తెలంగాణ తల్లి అని చెప్పుకునేటువంటి సోనియా గాంధీ అయితే, చిన్నమ్మగా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ లేకుంటే, బీజేపీ కాంగ్రెస్ మొత్తం చేతులు కలపకుంటే అసలు తెలంగాణ బిల్లు ఎక్కడ వచ్చేది? అందులో కేఆర్ఎంబీ అనే ప్రస్తావన ఎక్కడ ఉండేది? మీ పాత్ర లేదంటారా? కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ అని చెప్తున్నారు, మీరే కదా అయితే. చిన్నమ్మలు. మురళి గారు నేను చెప్పేది ఒక 2 నిమిషాల తర్వాత మీరు చెప్పండి. 2014లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బలిదానాలన్నీ చూడలేక ఈ మాటిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేస్తున్నది. మీకు పార్లమెంటులో బలం లేకున్నా కూడా మిగతా మీ పక్షాలు మద్దతు ఇవ్వమని చెప్పుతున్నాయి కదా, మేము మద్దతు ఇస్తాం, తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ బిల్లు పెట్టండి అని మేము చెప్పిన మాట ప్రకారం బిల్లుకు మద్దతు ఇచ్చినాం. ఆ రోజు ముసాయిదా తయారు చేసినటువంటి వాళ్ళు ఈ రీఆర్గనైజేషన్ బిల్లు తయారు చేసినప్పుడు గతంలో ఇచ్చినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ, బచావత్ అవార్డులు కానీ, సిడబ్ల్యూసి అలొకేషన్ కానీ, ఇవన్నిటి కూడా మీరు వేటిని ముట్టుకోవద్దు అనంటే, ఇద్దరు అన్నదమ్ముల ఆస్తి పంచేటప్పుడు గతంలో పెద్దోని పేరు మీద కొంత ఆస్తి రాసి ఉంటుండే, చిన్నోని పేరు కొంత ఆస్తి రాసి ఉంటుండే. కానీ ఇద్దరు అన్నదమ్ములు వేరుపడుతున్నప్పుడు పెద్దోని పేరు మీద రాసి ఉన్నటువంటి ఆస్తిని కూడా పంపకంలో సమానంగా పంచుతారు. ఆ మాత్రం కూడా తెలివి టీఆర్ఎస్ పార్టీకి లేకుండానా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత వెసులుబాటు కలిగింది అని అంటే, దాంట్లో గత కేటాయింపులని ముట్టకుండా తెలంగాణ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రానికి మిగిలిన జలాలను మాత్రమే పంచండి అని బిల్లులో స్పష్టంగా రాసినప్పుడు ఎంత పెద్ద అన్యాయం జరిగింది. దాని కొరకే మురళి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ప్రాతిపదికనే ఈరోజు తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టి కేఆర్ఎంబీ పరిధిలోకి మన ప్రాజెక్టులు వెళ్లకుండా నేను అధికారంలో ఉన్నప్పుడు అడ్డుకుంటూ వచ్చాను అన్నది కేసీఆర్ గారి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిధిలోకి వెళ్ళిపోయా మన చుట్టూ మురళి గారు నేను పూర్తి చేస్తాను, ఒక నిమిషం పూర్తి చేసిన తర్వాత మీరు చెప్పండి. అయితే ఆ రకంగా అన్యాయం జరిగింది కాబట్టి 2015లో కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల అధికారులను పిలిచింది. ఆ 2 రాష్ట్రాల అధికారులను పిలిచి మొదటి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అడిగింది, 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఈ రకమైనటువంటి విషయాలు మీరు ఎందుకు పెట్టించుకున్నారు, ఈ గందరగోళం వాతావరణాన్ని సృష్టించుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు, తెలంగాణ నుండి అప్పుడు వెళ్ళినటువంటి మురళీధరన్ ఈఎన్సీ గారు, అదేవిధంగా ఎస్కే జోషి సెక్రటరీ గారు, అదేవిధంగా నీటిపారుదల శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి ఆ రోజు దివంగత విద్యాసాగర్ రావు గారు, వారు ముగ్గురు కూడా 2015లో సంతకాలు పెట్టొచ్చిండ్రు.
299కి సరే ఆ బిల్లులో ఉన్నది కదా, తర్వాత మాట్లాడదాం మంచి మాట అని ముగ్గురు కూడా సంతకాలు పెట్టొచ్చింది. సో ఇదంతా గడిచిన జరుగుతున్న చర్చ ఇది, ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుతున్న చర్చ కాదు ఇది. ఈ రోజున బీఆర్ఎస్ ఈ రోజు బీఆర్ఎస్ మేము ఆ రోజు ఒప్పుకోలేదు కేఆర్ఎంపీ పరిధిలోకి ప్రాజెక్టులు పోవడానికి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలా కేఆర్ఎంపీ పరిధిలోకి పోవడానికి ఒప్పుకుంది అని కేసీఆర్ గారు మాట్లాడారు. నల్గొండ మీటింగ్ అందుకోసమే, రేపు నల్గొండ మీటింగ్ అందుకోసమే. ఇందుకే కేసీఆర్ గారు మాట్లాడుతున్నా కదా. లేక మురళి గారు ఒక్క విషయం చెప్తా. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలని మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రజలని మోసం చేసింది. ఈ రెండు రాజకీయ పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం. 2014లో పార్లమెంటులో బిల్లు తయారైతున్నప్పుడు ఈ రెండు కాంగ్రెస్ టీఆర్ఎస్ రాజకీయ పార్టీలు బిల్లులో ఏమున్నదని చూడలేదు. ఈ రెండు రాజకీయ పార్టీలు ఏం చూసిండ్రు, ఎప్పుడు తెలంగాణ వస్తుందా, మేమెప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలల్లో కూర్చుంటామా, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని ఎట్లా పంచుకుంటామా ఆలోచన తప్పితే టీఆర్ఎస్ ఎట్లా కాంగ్రెస్ పార్టీలో అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచింది సార్, బిల్లులో 10 ఏళ్ళు గడిచింది. ఈ రోజు జరుగుతున్న రాజకీయం చెప్పండి సార్, ఈ రోజు జరుగుతున్న రాజకీయం చెప్పండి. కేసీఆర్ గారు చెప్తున్నట్టు ఇప్పుడు కేఆర్ఎంపీ పరిధిలోకి మన ప్రాజెక్టులు పోయినాయా లేవా? కాళేశ్వరం మేడిగడ్డను ఎమ్మెల్యేలు చూడాల్సిందే, రాష్ట్ర ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాల్సిందే, చేసిన తప్పును టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోవాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ ఎంత మోసం చేసిందో మురళి గారు మీరు ఒక్క నిమిషం మీకు చెప్తా. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ శంకర్ గారు నేను అడిగిన ప్రశ్న కేఆర్ఎంపీకి సంబంధించి మీరు చెప్తున్న సమాధానం మేడిగడ్డకి సంబంధించి, మేడిగడ్డ వ్యవహారం మేడిగడ్డ విజయం జరగాల్సిందే అంటారు, జరగాల్సిందే మంచిదే, ఓకే పక్కన పెడతాం దాన్ని. కానీ కేఆర్ఎంపీ పరిధిలో ఇప్పుడు ప్రాజెక్టులు పోయినాయి అంటారా పోయాయని ప్రతిపక్షం ఉంటుంది, ప్రధాన ప్రతిపక్షం పోలేదు అని అధికార పార్టీ. మురళి గారు వాస్తవం చెప్పాలన్నా, మురళి గారు మీకు వాస్తవం చెప్పండి. మురళి గారు నేను రాజకీయ ఆరోపణలు కాకుండా నేను వాస్తవం చెప్తా. మురళి గారు ఈ రోజు కూడా కేంద్రం దగ్గర ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి 2 అధికారులు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ బజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమన్నారు అనంటే మా ముఖ్యమంత్రి గారిని అడిగి చెప్తామన్నారు. మరి అదేవిధంగా ఈఎన్సీ గారు ఏం చేసిండ్రు అనంటే లేదు సరే గతంలో ఉన్నటువంటి దానికి మేము ఒప్పుకుంటామన్నారు. వీళ్ళిద్దరి మధ్యనే తేడా ఉన్నది. వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి 2 అధికారులు కూడా రాహుల్ బొజ్జా గారేమో ఇది పొలిటికల్గా తీసుకోవాలన్నటువంటి నిర్ణయం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని అడిగి చెప్తామని రాహుల్ బొజ్జా గారు మీటింగ్లో మాట్లాడితే ఈఎన్సీ గారు ఏం చేశారంటే సరే గతంలో జరిగింది కదా, వాళ్ళు కూడా సంతకాలు పెడుతూ వచ్చింది కదా, వాళ్ళు 9 సార్లు సంతకం పెట్టినప్పుడు 10వ సారే మా సంతకం అనే విధంగా ఈఎన్సీ గారు వ్యవహరించారు. ఒక విషయం అండి, కేఆర్ఎంబీలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎక్కడా లేదు.